హాయ్ నమస్తే, నా పేరు చిరుమావళి సుబ్బారావు. ఈ రోజు కారంపూడి మండలం కారంపూడి గ్రామం ముచ్చాడపాటి పెద్దన్న సన్ ఆఫ్ గాలయ్య గారి చేను దగ్గరకు వచ్చామండి. చేను ఎట్లుందో ఒక్కసారి చూడండి. చేను మంచి కలరు. ఇప్పటికి ఎకరానికి 3 కట్టలు మాత్రం ఫర్టిలైజర్ కట్టలు పడ్డాయండి. నడువులెత్తు హైట్ ఉంది. దీనికి కారణం హ్యూమిక్ పొటాష్. ఎకరానికి 20 కేజీలు హ్యూమిక్ పొటాష్, ఎకరానికి 25 కేజీలు మెగ్నీషియం వాడాము. ఇప్పుడు వాడి కరెక్ట్ గా 50 రోజులు దాటింది. ఇప్పుడు నలుగుడు అంటే 3.5 అడుగులు హైట్ ఉందండి. చేను ఎంత హైట్ ఉంది, ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి, ఎంత కలర్ ఉంది, చేను ఒక్క ముడత చెట్టు కూడా లేదండి. దీనికి కారణం ఏమి లేదండి. ఒక్క మిరప చెట్టు మొక్క ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ రూట్ వ్యవస్థ బాగా డెవలప్ కావాలి. రూట్ కనుక బాగా డెవలప్ అయింది అనుకోండి, సైడ్ బ్రాంచీలు, పూత, కాత అన్ని క్లియర్ గా వస్తాయి. దీనికి హ్యూమిక్ పొటాష్ పెట్టి 50 రోజులు కావటం వలన కింద వేరు వ్యవస్థ బాగా ఎక్కువగా పోసింది. దానివల్ల మొక్క కావాల్సినన్ని పోషకాలన్నీ తీసుకోవటం వల్ల, సైడ్ బ్రాంచీలు తీసుకోవటం వల్ల మంచి ఫ్లవరింగ్, మంచి కాపు, మంచి కాయ సైజు అన్ని చాలా నీట్ గా ఉంది. దీని గురించి ఇంకా ఇప్పటికి మనం ఐదు విజిట్లు చేసాం. ఇది 6వ విజిట్. నెక్స్ట్ 2-3 విజిట్లు కల్లా మినిమం ఇది 4 అడుగులు హైట్ కంటే ఎక్కువ వస్తుంది. అప్పుడు కూడా మన ఫర్టిలైజర్ ఎకరానికి 4-5 కట్టల కంటే ఎక్కువ వాడాల్సిన అవసరం రాదు. చేను చూడండి ఎంత రంగు ఉందో. దీంట్లో ఒక్క ముడత చెట్టు కూడా లేదండి. నల్లి గాని, తామర పురుగు గాని, తెల్లదొంగ గాని ఏమీ లేవండి. దీనివల్ల పెట్టుబడి చాలా తగ్గుద్ది. ప్రతి ఒక్క రైతు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం 3 కట్టలు వేసామా, 4 కట్టలు వేసామా, 5 కట్టలు వేసామా, కట్టలు వేయటం కాదండి. కట్టలు వేస్తే తీపి వస్తుంది. తీపి వల్ల నల్లి, తామర పురుగు, తెల్లదొంగ అటాక్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ముడత రావటం, బొబ్బర్ రావటం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క రైతు గమనించాల్సిందంటే, ఫస్ట్ ప్రతి ఒక్క మిరప చెట్టుకి కింద వేరు వ్యవస్థ డెవలప్ అయితే చెట్టు ఆటోమేటిక్ గా పెరుగుద్ది. ఫస్ట్ రూట్ వ్యవస్థ డెవలప్ కావాలంటే ఏం కావాలి? ఎక్కువ పోషకాలు కావాలి. ఆ పోషకాలు ఎక్కువ దేని పెడితే ఉపయోగం అనేది ప్రతి ఒక్క రైతు ఆలోచించాలి. ఆలోచించుకుని ప్రతి ఒక్క రైతు హ్యూమిక్ పొటాష్ ఎకరానికి 20 కేజీలు, 25 కేజీలు మెగ్నీషియం కంపల్సరీగా వాడుకుంటే మీరందరూ బాగుంటారు. దీని గురించి మాట్లాడితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడదామండి.